హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ మధ్య నేను మీషోలో చాలా ఆర్డర్ చేశాను, లైక్ అన్ని హోమ్ రిలేటెడ్ థింగ్స్. సో వీటిని అయితే నేను పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి పెడదాం అనుకున్నాను. ఈ వీడియోలో అయితే మోస్ట్లీ కిచెన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టా, సో మమ్మీకి కావాల్సినవి. సో చూద్దాము ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫైనలీ మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. సో వీటిని అయితే అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ టైం అనుకుంటా నేను వీడియోలో అన్బాక్సింగ్ చేయడం, ఎప్పుడు ముందే ఓపెన్ చేసేస్తా. సో ఇవైతే మనం సమ్మర్ కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ తింటాం, డిహైడ్రేట్ అది అవ్వకుండా. సో వాటిని సాల్ట్ వాటర్లో ఎప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వెజల్స్ ఉంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే వీటికి ఉండే చిన్న చిన్న హోల్స్ ద్వారా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఫ్రూట్స్ అనేవి కింద పడకుండా ఉంటాయని చెప్పి కొంచెం మనకి అనిపిస్తుంది. సో 100 రూపీస్కి సెట్ ఆఫ్ 2 అంటే వర్త్ ఇట్ అనిపించింది నాకు. అండ్ సెకండ్ వన్, మా కిచెన్లో ట్యాప్ బాగా పైకి ఉంటుంది అనమాట. సో ఏదైనా క్లీనింగ్, అట్లీస్ట్ కిచెన్ సింక్ క్లీన్ చేయడానికైనా కొంచెం ట్యాప్ కిందకు ఉంటే బెటర్ అని చెప్పి ఎక్స్టెండబుల్ తీసుకున్నా. బట్ ఇది చాలా చిన్నగా ఉంది, జస్ట్ 74 రూపీసే. ఇది చాలా చిన్నగా ఉందన్నమాట. ఎలా అంటే మా ట్యాప్కి ఫిట్టింగ్ అవ్వలేదు. సో ఫిట్టింగ్ అవ్వకుండా నేను మీకు ఏం చెప్పలేను. బట్ వాటర్ ఫ్లో నార్మల్గా ట్యాప్ ఆన్ చేసినప్పుడు వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది. బట్ కొంచెం వాటర్ అనేది ట్యాప్లో ఉండిపోతుంది. సో పర్లేదు ఈ ప్రోడక్ట్ 74 రూపీస్కి. మేబీ ఫిట్ అయింటే ఖచ్చితంగా నేనైతే ఉంచుకునేదాన్ని. ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది, ఇటు కావాలంటే అటు తిరగడానికి. సో ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి మనకి వంటగదిలో మసిగుడ్డలు ఎక్కువ ఉంటాయి కదా, నాకు అవి అంతగా, ఎందుకంటే క్లీనింగ్కి అదే ఇలా ఉంటే నాకు అంతగా నచ్చదు అనమాట. అందుకని చెప్పి నేను ఇవి సిలికాన్, అట్లీస్ట్ నా వరకు అయినా ఎప్పుడైనా మనం వంట చేయమనుకోండి, ఎప్పుడైనా చేస్తే కొంచెం నీట్గా ఉండాలి కదా అన్నట్టు ఇవి తీసుకున్నా. సో మమ్మీ వాళ్ళకి కూడా ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో ఇవి చాలా బాగున్నాయి. ఏదైనా మనం అన్నం వాచినప్పుడు, కూరగిన్నెలు సడన్గా తీయాలనుకున్నప్పుడు వెంటనే అయితే వీటిని యూజ్ చేయొచ్చు. ఐ డోంట్ నో మమ్మీ యూజ్ చేస్తారు లేదో, బట్ ఉండాలి, కొంటే ఖచ్చితంగా యూజ్ చేస్తారని చెప్పి కొన్నా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ఇది సాంబ్రాణి ధూపం వేసుకుంటారు కదా. ఫర్ సపోజ్ మన ఇంట్లో ఒక రూమ్ ఫ్రెషనర్ లాంటిది లేదనుకోండి, సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం స్మెల్ అంతా కూడా కొంచెం బాగుండాలి అని అనుకుంటే ఇలాంటిది తీసుకోవాలి. బట్ నాకు ఇది 120 రూపీస్కి అనుకుంటే 2 వచ్చాయి. అందుకే వెంటనే ఆర్డర్ చేసేసా. అందులో పెడితే సాంబ్రాణి పొగ బాగా వస్తుంది కదా, దాంతో హౌస్ అంతా కూడా చాలా ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుంది. జస్ట్ 160 రూపీస్కి ఈ ఆటోమేటిక్ పోర్టబుల్ లైట్ అయితే తీసుకున్నా. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నా, 500 అలా ఉంది అమెజాన్లో. బట్ 160 అనగానే వెంటనే ఆర్డర్ చేసేసా. వర్క్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఇన్ కేస్ వర్క్ అయినా ఎన్ని డేస్ వర్క్ అవుతుందో అనేది కూడా తెలీదు. దీనికి 3 మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఆన్, ఒకటి ఆఫ్, ఇంకొకటి ఆటోమేటిక్. మనం దీన్ని ఆటోమేటిక్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆటో మోడ్లో పెట్టుకుంటాం. అండ్ ఇది రీఛార్జబుల్. ఎప్పుడైనా ఇది పనిచేయలేదు అనుకుంటే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది 4th వన్, లెంట్ రిమూవర్. సో ఇది నేను సెపరేట్ వీడియో అన్నాను కదా, అందులో ఇంక్లూడ్ చేస్తాను. 5th వన్ వచ్చి మనకి దేవుడి గదిలో ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు సాంబ్రాణితో పాటు ఒక మంచి వైబ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకే మీషోలో బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ బుద్ధ, వినాయకుడు అండ్ శివుడికి ఉంటాయి కదా, లైక్ కైలాసంలో మంచు కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది కదా, నాకు దాన్ని పలకడం రావట్లేదు. సో అందుకని చెప్పి తీసుకున్నా. బట్ వినాయకుడిది అంతగా బాగాలేదు, సో అందుకే రిటర్న్ ఇచ్చి వేరే తీసుకున్నా. సో సమ్మర్ కాబట్టి మోస్ట్లీ మనం ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి తింటాం. అందుకే ఈ అన్బ్రేకబుల్ జార్స్ అయితే తీసుకున్న. కప్స్ చాలా బాగున్నాయి. జస్ట్ 140 రూపీస్కి 6 అండ్ ఫుల్ ఎస్థెటిక్ వైబ్ ఉంది. ఖచ్చితంగా తీసుకోండి. అండ్ నేను మీకు ఆల్రెడీ చూపించా, బట్ ఈ వీడియోలో ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఇవి తీసుకోండి. వీటిని కోర్సెటా సంథింగ్ ఏదో అంటారు, గ్లాస్ మీద లిడ్స్ అవి పెట్టుకోవడానికి. దీనికి ఆల్రెడీ మనకి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. సో మన యూజ్ అయిపోయిన తర్వాత అందులో పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఏదైనా టీ, కాఫీ, మిల్క్స్, మజ్జిగ వాటి మీదకి మూతలు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నా. సో మా ఇంట్లో అయితే బాగా యూజ్ అయింది. ఎందుకంటే చిన్న చిన్న దోమలు వస్తాయి కదా, అవి వెళ్ళిపోతాయి. అందుకే నాకు చిరాగ్గా అనిపించి ఇవైతే ఆర్డర్ చేసుకున్నా. లిటరల్గా లైఫ్ సేవర్ అనిపిస్తుంది. అండ్ మన అందరి కిచెన్లో చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఎక్కడ పడితే అక్కడ, అంటే అన్నీ మనం ఎంత బాక్సుల్లో, డబ్బాల్లో పెట్టినా, పక్కన పెట్టేసినా, లేకపోతే కిచెన్ పక్కనే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా అంత మంచిగా అనిపించదు. బట్ ఇలాంటి ఒక స్టాండ్లో పెట్టుకుంటే మొత్తం థింగ్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి. లైక్ షుగర్, సాల్ట్, కారం, ఇంకా రకరకాల పొడులు యూజ్ చేస్తాం కదా, పప్పులు, అన్నీ ఇందులో పెట్టుకుంటే చాలా నీట్గా అండ్ ఆర్గనైజింగ్గా అనిపిస్తుంది. సో సడన్గా మనం ఏదైనా కావాలి అనుకున్నా తీసుకోవచ్చు. సో కిచెన్ చిన్నదా పెద్దదా అని మ్యాటర్ కాదు, మనం దాన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేసాం, ఎంత నీట్గా ఆర్గనైజింగ్ చేసాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటిది ఉంటే బెటర్.
అని నాకు అనిపించింది. అండ్ ప్రైసింగ్ కూడా అరౌండ్ 140 to 160 ఈ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది. అండ్ మీకు చెప్పినట్టే సమ్మర్ కాబట్టి మనం ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఫ్రూట్స్కి దోమల నుండి మనం కాపాడుకోవాలంటే ఇలాంటి బాస్కెట్స్ ఖచ్చితంగా ఉండాలి. మీషోలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్కెట్సే ఉన్నాయి, కొంచెం ఎస్థెటిక్ వైబ్ ఇచ్చేవి. బట్ ఇది జస్ట్ 200 రూపీస్కి మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి నాకైతే బాగా నచ్చింది. సో మీషోలో సేల్ జరిగినప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే వస్తాయి. లైక్ మార్చ్ 16th నుంచి మీషోలో సేల్ అయితే జరుగుతుంది. సో సేల్ మిస్ అవ్వకండి. ఇంకా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాకు వీలైనంత వరకు అన్ని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాం. అండ్ ఏమైనా సలాడ్స్ మీదకి డ్రై ఫ్రూట్స్ ఫ్లేక్స్లో వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఇది తీసుకున్నా. జస్ట్ 89 రూపీస్కి. బేసిక్గా వర్క్ చేయదనుకుని ఒకటి జీడిపప్పు వేసా వేస్ట్ అయిపోద్దని, బట్ ఇది వర్క్ చేస్తుంది. అండ్ నేను జస్ట్ 150 రూపీస్ అంటే ఈ లాండ్రీ బాస్కెట్ తీసుకున్నాను. నిజంగా అంటే క్వాలిటీ బాగోదు అనుకున్నాను, కానీ ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఏం విరిగిపోలేదు, చిరిగిపోలేదు. జస్ట్ కార్డ్బోర్డ్స్తోనే చేశారనుకుంటా, బట్ క్వాలిటీ బాగుంది, తీసుకోండి. ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఆటో అనే మోడ్ ఉంటుంది కదా, ఆ మోడ్ పెట్టాలి. నేను ప్రెజెంట్ స్టిక్ చేయట్లేదు బికాస్ ఎక్కడ ప్లేస్ అనేది తెలియట్లేదు. చూసేయండి. సో నేను వెళ్ళిన వెంటనే లైట్ అనేది ఆన్ అయింది. సో ఇట్స్ వర్కింగ్. ప్రెజెంట్ అయితే చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నాకు తెలిసి మోస్ట్లీ అయితే చాలా యూస్ఫుల్. ఇందులో యూస్ఫుల్ కానిదంటూ ఏదీ లేదు. అన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ ఇంకా చాలానే ఉంటాయి, బట్ నాకు కావాల్సినవి ఇప్పుడైతే ఆర్డర్ చేసుకున్నాను. మంత్లీ అయితే ఆర్డర్ చేసుకుంటా. సో ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే అవి నెక్స్ట్ మంత్ అయితే ఆర్డర్ చేస్తా. లైక్ లేదంటే ఓకే మార్చ్ 16th సేల్ అయితే రన్ అవుతుంది, మెగా బ్లాక్ బస్టర్ సేల్ లైక్ దట్. అందులో అయితే మనకి తక్కువ ప్రైజెస్కి పర్చేస్ చేయొచ్చు. సో అంతే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.